అర్థం చేసుకోవాలి. ఇంకెన్ని దారుణాలు త్వరలో సంఘాలలో జరగబోతా ఉన్నాయో వాటన్నిటిగా కూడా మనము సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క టెక్నాలజీ సహాయంతో ఈ రోబోట్ ప్రసంగం అయితే చేయగలిగింది, కానీ పాస్టర్ అనేవాడు ఎవడండి? దైవజనుడు అనే ఆయన ఎవరండి? దేవునికి మనకి మధ్యవర్తిగా నిలబడి మన పక్షాన మనవులు అర్పించేవాడే దైవజనుడు. ఇప్పుడు ఈ మోనో రోబోట్ ప్రార్థన చేయగలుగుతుందా? నీ కోసం నా కోసం కన్నీరు కార్చగలుగుతుందా? మన కుటుంబాల కోసం భారము కలిగి మోకాళ్ళపై నుండి దేవుడికి మనవులు, మన పక్షంగా దేవునికి మనవులు అర్పించగలుగుతుందంటే అవేమీ కూడా జరిగే అవకాశం లేనేలేదు. యాజకుడిని దేవుడు ఎందుకు పెట్టాడంటే మన కోసము, మన కుటుంబాల కోసము కన్నీరు కార్చేవారు యాజకులు. అలాగే మన అభివృద్ధి కోసము వారు ఎంతగానో తాపత్రయపడతారు. నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉంటే నిజంగా భయం అయితే ఉంది. ఈ రకమైన వింతలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏఐ చర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చర్చ్